ప్రభాస్ని గతంలో డార్లింగ్ సినిమా, బాహుబలి కంటే ముందు, బిఫోర్ బాహుబలి ఏ విధంగా అయితే ఉన్నాడో, ముఖ్యంగా బుజ్జిగాడు ఎలా విధంగా అయితే ఆ యొక్క డైలాగ్స్ పలికే విధానం కానివ్వండి, ఆ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ వింటేజ్ లుక్ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నాం కదా మన పదం, అలా వింటేజ్ ఎక్కడ స్టార్టింగ్లో ఉన్నప్పుడు వర్షం, బుజ్జిగాడు, డార్లింగ్ సినిమాలో, ఆ మిర్చి సినిమాలో ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధమైన గెటప్ని అయితే ట్రై చేశారు. చాలా రోజుల తర్వాత కొద్దిగా యంగ్గాను కొద్దిగా యాక్టివ్గా అనిపిస్తున్నాడు అని చెప్పొచ్చు ప్రభాస్. సో ఖచ్చితంగా ప్రభాస్కి ప్లస్ అవుతుంది. అలానే ఫ్యాన్స్ కూడా ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో, రీసెంట్గా వచ్చిన కల్కిలో వాటిలో సినిమా ఎంత బాగున్నప్పుడు కూడా ప్రభాస్ లుక్ వైజ్గా కొద్దిగా నీరసంగా, అంత యాక్టివ్గా లేకుండా నీరసంగా కనిపించడం అనేది ఒక విమర్శ అయితే ఉంది. కానీ రాజాసాబ్ చూసిన తర్వాత మాత్రం, రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అందరు కూడా అరే భలే ఉన్నాడే ప్రభాస్ అనేది వచ్చింది. ఇదే కంటిన్యూ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం. ముఖ్యంగా మారుతి లాంటి దర్శకులకి ఒక సక్సెస్ ఇప్పుడు అవసరం. అలాగే ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్ ఏదో మనకు తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు కలికి వచ్చి 1 year అయింది ఈ రోజుకి. సో ఇప్పటిదాకా సినిమా ఏమీ అవ్వలేదు. ఇది డిసెంబర్లో అంటున్నారు కాబట్టి ఇంకా టైం ఉంది, ఇంకొక 6 నెలల టైం ఉంది. సో ఏదేమైనా 1.5 years తర్వాత రాబోయేటువంటి రాజాసాబ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మారుతికి అలానే ప్రభాస్ కూడా మంచి పేరు రావాలని కోరుకుందాం.